ఆ రోజు ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యానండి. ఈవినింగ్ టైమే నలుక్కండి. ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయిందిలే, పెళ్లి వీడియో కూడా పెట్టాను. ఆ నలుక్కు వెళ్దామని రెడీ అయ్యాను. ఇక్కడ పక్కింటి ఆంటీ పిలుస్తామన్నది, ఆ ఆంటీ కోసం చూస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే ఇంకొక రోజు మార్నింగ్ అండి. వెదర్ కూల్గా ఉందండి. రోజు సాటర్డే అండి, డేటు 20 జూన్ 20. మార్నింగే వెదర్ అయితే కూల్గా ఉందండి, బాగుంది, చల్లగా ఉందన్నమాట. నిన్న కూడా ఇలాగే ఉండింది. నిన్న అయితే మరీ ఇలా లేదులే, కొంచెం ఉండింది. ఆ తర్వాత ఎండ బీభత్సంగా వచ్చింది నిన్న. సో ఈరోజు అయితే ఇంకా బాగుంది వెదరు, చల్లగా వర్షం వచ్చేలా ఉందన్నమాట. టైం మార్నింగే అన్నమాట, 7:30 కూడా కాలేదు. ఇలాగే ఉంటే బాగుండు అనిపించేలా ఉంది, చల్లగా ఉంది, గ్లూమీగా బాగుంది. ఇదిగోండి టీ పెట్టేసుకుంటున్నా. లేవగానైతే బ్రష్ చేసుకొని వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నా. వెదర్కి ఇంకా బాగుంటుంది కదా, ఏదున్నా లేకపోయినా ఇది కంపల్సరీ. ఇన్ని టీ తాగేస్తానండి, ఇన్ని టీ తాగాలన్నమాట, లేకపోతే తాగినట్టు ఉండదు. 2 times తాగేస్తాను మార్నింగ్ టైము. పెద్ద వర్షం శబ్దం లాగా ఉంది కదా, వర్షం కాదండి, ఫ్యాన్ శబ్దం. టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, దాని శబ్దం అన్నమాట. పెద్ద ఫ్యాన్ ఉంటుంది కదా, పెద్ద టేబుల్ ఫ్యాను, దాని శబ్దము. సండే అండి ఈరోజు. చికెన్ అయితే తెప్పించాను మా అలెక్స్ దగ్గర. యాక్చువల్లీ అసలు ఏమీ వండాలనుకోలేదు. సండే అంటే నిన్న సండే కాదండి, లాస్ట్ వీక్ సండే రోజు. కానీ ఇది అమ్మ కోసం అన్నమాట. అమ్మ చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది నాయన, వండించి పంపించు అన్నది. సో అందుకే మధ్యాహ్నం నాన్నను పంపిస్తాను, ఫ్రై చేసి ఇచ్చి పంపించి నాన్న అన్నదన్నమాట. సో అందుకే తెప్పించాను. అసలు మామూలుగా అయితే నేను ఏమీ చేయకూడదని చెప్పి కామ్గా ఉండిపోయానండి. అంటే ఆ రోజు అయితే అసలు మనసు అంతా చాలా బాధగా, భయంగా, అంటే దిగులుగా, మనసు నిండా ఏవేవో ఆలోచనలతో అలా ఉందన్నమాట. నా మనసు బాగోలేదు, నేను వండలేనమా అని చెప్పలేం కదా. సో అందుకే తెప్పించాను అనమాట. మా అలెక్స్కి కూడా ఫోన్ చేద్దామా వద్దా, తెప్పిద్దామా వద్దా అనుకుంటూనే తెప్పించాను అనమాట. అసలు మా అలెక్స్ లేడనుకున్నా, తోటలోకి వెళ్ళాడేమో అని చెప్పేశాను అమ్మకి. తోటలోకి వెళ్ళాడు మానని అంటే, పొద్దున్నే తోటలోకి వెళ్ళాలన్నాడు. సరే ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది కదా అని ఇక మా అలెక్స్కి ఫోన్ చేసి ఈరోజు వెళ్ళలేదులే, ఉన్నాను అన్నాడు. సరే చెప్పాను ఇలా చికెన్ కావాలంటానని, తీసుకొచ్చాడు అనమాట. చికెన్ చూసారా, ముందైతే 2 సార్లు మామూలుగా ఉట్టిగానే కడిగేసానండి. ఆ తర్వాత సాల్టు, పసుపు, నిమ్మరసం అవన్నీ వేసి మంచిగా కలిపేసి కొద్దిసేపు బాగా కడిగేస్తానండి. మళ్ళీ ఓ 3-4 సార్లు కడుగుతానన్నమాట. బాగా కలిపేసి కడిగేసానండి, మంచిగా కడిగేసాను అన్నమాట. మళ్ళీ ఒక 3 సార్లు మళ్ళీ కడిగాను. తర్వాత అయితే ఇదిగోండి అన్నీ వేసి కలిపి పెట్టేస్తున్నా. మసాలాలన్నీ వేసి కలిపేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, తర్వాత చేస్తాను. మధ్యాహ్నం నుంచి వస్తారు కదా నాన్న. యాక్చువల్లీ ఎండకైతే నేను అసలు చేసి ఉండలేను, కానీ ఆ రోజు బాగా కూల్గా ఉందన్నమాట. చాలా అంటే వెదర్ కూడా అనుకూలించిందన్నమాట నాకు. యాక్చువల్లీ ఇక్కడ నేను అసలు ఒకేసారి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. పక్కన సాంగ్స్ వినిపిస్తూ ఉన్నందువల్ల అన్నీ మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. ఇక్కడైతే అవన్నీ వేసి కలిపేసి, ముందు ఆ వేసిన మసాలాలన్నీ వేసి కలిపేసి, ఆ తర్వాత కొంచెం పెరుగు కూడా వేసి కలుపుతానండి. అసలు ఇది నేను భయంగా వేసానండి దీంట్లో మసాలాలు. ఎందుకంటే అమ్మకి పెద్దగా నచ్చదు, వీటిలో ఏది తక్కువ అంటారో ఏది ఎక్కువ అంటారో కూడా భయం. అంటే అలా అంటాదండి, అంటే ఎప్పుడైనా బాగుంటుంది చూడండి, అంటే ఆమెకి నచ్చినట్టు ఉంటుంది చూడండి, అప్పుడు అంటుంది అమ్మి చేసి తినాలని ఉంది. అలా చేసినప్పుడు మళ్ళీ ఏదైనా తక్కువ అయిందనుకోండి, తినదు, నిర్దాక్షిణంగా వదిలేసి అబ్బా దీంట్లో ఉప్పు ఎక్కువైందనో, లేదా దీంట్లో కారం లేదనో, ఏదేదో నచ్చదు ఆమెకి. మరి ఆమె నాలిక మరి ఎలా అనిపిస్తుందో ఏంటో కానీ. సో అలా అయితే ఆమెకు కొద్దిగా నచ్చదండి. ఆమె వండుకొని ఆమె తింటేనే మంచిగా అనిపిస్తుంది, కానీ చేసుకోలేదు, చేసి పెట్టినప్పుడేమో ఇలా తిందో. అలాంటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము, నచ్చుతుందో అని. చూద్దాం, నచ్చితే తింటారు, లేదంటే పడేస్తుందండి ఆమె, నిర్దాక్షిణంగా పడేస్తుంది. మేమైనా ఉంటే అక్కడ తినచ్చు, ఇక్కడన్నా అయితే ఆమె తినకపోతే మేము తినేస్తాము, ఊరికి ఇచ్చి పంపించాలి కదా. సో పడేస్తుంది, అదొక భయం. ఇప్పుడు దీంట్లో కొంచెం పెరిగేసి కలిపేస్తానండి. ఇదిగోండి పెరుగు కూడా వేసి కలిపేసి దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. వేరే దానిలోకి తీసేసి ఇక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి, డబ్బాలో పెట్టేసి. ఇదిగోండి ముందుగానే అయితే నేను ఇక్కడ గసగసాలు ఫ్రై చేసుకున్నా. చికెన్ కడక ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇదిగోండి ఎండు కొబ్బరి కూడా, ఈ 2 మిక్సీ పట్టి పెట్టేస్తా.
ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను. మీకు మెత్తగా కావాలంటే దీంట్లో నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవాలండి. కర్రీకి అయితే అంటే గ్రేవీ కర్రీకి అయితే నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను ఫ్రైకే కాబట్టి ఇలానే పట్టుకున్నా. టీ అయితే తాగేస్తున్నానండి. ఇది సెకండ్ టైం అండి. టైం ఇప్పుడు 9:30 అవుతుంది. ఇదిగోండి 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా. ఒకటి పెద్ద ఉల్లిపాయ, ఒకటేమో మీడియం సైజు ఉల్లిపాయ. ఉల్లిపాయలు ఎక్కువ వాడతానండి నేను. అసలు తినేది కానీ అంటే నంచుకోవడానికి అలా ఉల్లిపాయలు ఎక్కువ వాడేస్తూ ఉంటాను అన్నమాట. టమోటాల కన్నా ఉల్లిపాయ ఎక్కువ వాడతాను. టైము 12:30 అండి. ఎండ లేదు, చల్లగా ఉంది. చల్లగా ఉందన్నమాట వెదర్ కూడా, అందుకే 12:30 అయింది. ఇదిగోండి కర్రీ అయితే చేస్తున్నా. ఆయిల్ వేసుకున్నా, ఉల్లిపాయలు వేస్తున్నా. ఆయిల్ బాగా కాగింది. అసలు ఎండ ఉన్నట్టు ఈ టైంలో అస్సలు చేయనండి నేను. ఇప్పుడు ఎందుకంటే చేస్తున్నది వాళ్ళకి ఇచ్చి పంపించాలి కాబట్టి, అమ్మకి ఇచ్చి పంపించాలి కాబట్టి చేస్తున్నా. లేదంటే ఇప్పుడు చేయను. అంటే చేసి పెడితే కొద్దిగా ఆరుతుంది నానొచ్చే లోపల, మరి వేడిగా కాకుండా. సో మళ్ళీ నాన్న ఎప్పుడు వస్తాడో ఏంటో. వచ్చేస్తాడు అన్నమాట. 3 గంటలకు అలా వచ్చేస్తాడు. మళ్ళీ వెళ్లే లోపల వాళ్ళకి లేట్ అయిపోద్దని ఆయన వచ్చిన తర్వాత వండితే లేట్ అయిపోద్ది కదా. అందులోనూ వాళ్ళు త్వరగా తినేస్తారు. అందుకే చేసి పెట్టేస్తావు, వచ్చిన వాటిలో తీసుకెళ్ళిపోతాడు. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ గా ఫ్రై అవ్వాలండి, అప్పుడే బాగుంటది చికెన్ కర్రీ. ఏదైనా కర్రీ కానీ ఫ్రై కానీ అప్పుడే బాగుంటది చికెన్ ఫ్రై. మాకు ఆకుకూర ఉండింది, నైట్ చేశాను. ఆకుకూర పుల్లకూర వడియాలు అవన్నీ ఫ్రై చేశాను అనమాట. అవే ఉండింది. అదే మా అలక్స కూడా పెట్టి పంపించేసా. నేనైతే తినలేదు. ఆల్రెడీ నాకు కూడా ఉంది కానీ నేను తినలేదండి. నేను నైట్కి తింటా. తినాలనిపిలా. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ గా ఫ్రై అయిపోయినాయండి. కొంచెం కరివేపాకు వేస్తాను. చూడండి కరివేపాకు కూడా ఎక్కువ వేస్తాను అనమాట. చూసారా అండి, చికెన్ వేసాను. ఇదిగోండి చికెన్ అయితే వేసి, ఇదిగోండి ఒక 2-3 నిమిషాలు అయితే హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించేస్తా. ఎందుకంటే కొత్త స్టవ్ కాబట్టి మంట బాగా తగులుతుంది. చూడండి నీళ్ళు ఊరాయి కదా. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెడదాం. ఇంకొంచెం ఊరుతాయండి, దీంట్లోనే నీళ్ళు ఊరుతాయి. నేనైతే అసలు నీళ్ళే వేయలేదు. ఇలాగే సన్న మంట మీద పెట్టుకొని ఉడికిస్తే మంచిగా ఉడుకుతుందండి బాగా. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, ఆ పొడి చేసుకున్నాం కదా కొబ్బరి గసగసాల పౌడర్ వేసేసుకున్నాం. బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎన్ని వాటర్ ఊరాయో. అలా కొత్త ఉడుకుతున్నప్పుడు సౌండ్ మంచిగా అనిపిస్తుంది కదా, కానీ పక్కన పాటలు వస్తున్న లోపల మ్యూట్ చేసేసాను అనమాట. సిమ్లో పెట్టేసి ఉడికించామనుకోండి ఇన్ని వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే బాగా ఉడికిపోతుంది అన్నమాట చికెన్. చూసారు కదా. దీనిలో ఇప్పుడు గరం మసాలా వేసేస్తానండి. ఇప్పుడే కొద్దిగా కొంచెం ఈ స్టేజ్ లోనే వేసేస్తాను అన్నమాట, కొంచెం లిక్విడ్ గా ఉన్నప్పుడే. ఎందుకంటే మరీ డ్రై అయినాక వేస్తే మరీ ఎండిపోయినట్టు ఉంటది, ఇక వాళ్ళకి కలుపుకొని తినడానికి ఉండదన్నమాట. సో అందుకే ఆ పౌడరు అలాగే ఈ గరం మసాలా వేసేస్తా. గరం మసాలా అయితే వేసాను. అలాగే ఇది గసగసాలు, ఎండు కొబ్బరి పౌడరు బాగా కలిపేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వేసేస్తాను. ఇదిగోండి అయిపోయిందండి చికెన్ ఫ్రై అయితే. ఇలా అంటే కొంచెం ఇలా మసాలా ఉంటే కలుపుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది. ఇదిగోండి ఆయిల్ కూడా చూడండి, కొంచెం ఆయిల్గా ఉంది కదా, కొద్దిగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఈరోజు. సో ఇదన్నమాట. మరి వాళ్ళకి నచ్చదో కానీ, సో వాళ్ళ కోసం అయితే కొంచెం మరి ఎగురుకోకపోకుండా మసాలా కొంచెం ఉంచేలాగా కలుపుకుంటారని.
చికెన్ ఫ్రై అయితే డన్ అయిపోయింది. చూసారా? ఇదిగోండి అమ్మ వాళ్ళకైతే మెత్తటి ముక్కలన్నీ తీసి ఇంట్లో పెట్టేసానండి. మసాలాతో పాటు కొంచెం మసాలా కూడా వేసి కలుపుకొని తినడానికి బాగుంటుందని అన్నీ మెత్తవన్నీ ఏరేసాను. కొంచెం ఆరితే మూత పెట్టేస్తా. నాన్న రాగానే నాన్నకిచ్చి పంపించేస్తా. నాన్న కూడా వచ్చేసాడండి. వచ్చి వెళ్తున్నాడు అన్నమాట. వెళ్ళేటప్పుడు ఒక బిట్టు తీసాను. ఎక్కువసేపు ఉండలేదులే, ఇక రావడం తీసుకువెళ్ళడం. ఇక్కడ మామిడి పళ్ళు ఎవరో ఇచ్చారని వాళ్ళకి నాన్న తీసుకొచ్చాడనమాట. అవేమో మెత్తగా ఉన్నాయి. మా భాగ్యముకు 2 ఇచ్చి నువ్వు 2 తీసుకొని ఆయన అని అన్నది. అంటే వాళ్ళ మనవరాలకి అవేమో మెత్తగా ఉన్నాయి, ఇక పాడైపోతాయిలేనని పక్కింటి వాళ్ళకైతే ఇచ్చేసాను. మా అలక్స్ కూడా తెచ్చున్నాడండి ముందు. కొంచెం అవి కాయలు అవి బాగున్నాయి, ఇక ఎందుకులే అన్నట్టుగా ఇవైతే పక్కింటి ఆంటీ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళైనా తింటారు. కోరి చూపించాను కదా, అది బాగుందో లేదో సందేహంగా ఉండిందన్నమాట. నేను అడగనండి, ఏదైనా చేసినప్పుడు బాగుందా అని అడగను. అంటే బాగాలేకపోయినా బాగుందిలే అని చెప్తారు. మా అమ్మ అయితే చెప్పదు. సో నేను అడగనన్నమాట. ఇక మా కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని చెప్తే లేదులేనైనా ఊడ్చేసి తినేసాము అని చెప్పారన్నమాట. అమ్మయ్య అనుకున్నాను. ఓహో ఏదో నచ్చిందిలే అబ్బా అని అనుకొని అమ్మయ్య అన్నట్టుగా ఫీల్ అయ్యాను అన్నమాట. సో ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి.